ఈ శ్రీమద్ భాగవతంలో అటు నారాయణుడు గాని లేదా మైత్రేయ మహర్షి గారు గాని లేదా స్వయంగా పరమాత్మే కపిలుడుగా వచ్చినప్పుడు గాని సృష్టిల్ని మాత్రం వేరువేరుగా చెబుతూ సృష్టికి కారణమైనటువంటి పరమాత్మను మాత్రం సమానంగా చెప్పటం మాత్రమే కాకుండా పరమాత్మను అందుకోవటానికి సమానమైన సాధనం భక్తి అని 3 ప్రకరణాల్లోనూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ పరమాత్మను ఈ శరీరం ద్వారానే అందుకోవాలి అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. దాన్ని యథా సౌకర్యంగా తెలుసుకుంటూ ఈ సృష్టి ద్వారా పరమాత్మను అందుకునేటువంటి విధానం అనే విషయం మీద మన అవగాహనను ఇంకా కూడా పెంచుకుంటూ మనం పైకి వెళుతూ ఉందాం. మన అవగాహనను ఇంకా పెంచి ఈ సృష్టి మీద ఏమాత్రం శ్రద్ధ లేని పరిస్థితిని సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మ స్వరూపం మీద భక్తిని రెండిటిని పెంచమని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మనే భక్తిగా ప్రార్థించుకుందాం.